సోదరుడు వీరబాహుడు నన్ను హరిశ్చంద్రుడా కాదు కాదు వీరదాసుడా నేటి రాత్రి అంత వల్లకాటి ఎందు కావలి ఉండి ఉదయమున నీ ఇంటికి వచ్చుచున్నప్పుడు ఈ కుండు నిండా కొత్త కళ్ళు నింపుకుని రమ్మువని ఈ సురాభాండము నాకు ఇప్పించినాడు. సురాభాండమా, నీవు కరుణుడు పూజ్యురాలవు కావునని విశ్వామిత్రుని సహాయ సంపత్తిచే విశ్వంభరాదేవికి ఆస్థానం బగుమయ్య భుజపీటిపై ఎక్కువ అధిష్ఠించున్నావు. ఇక త్వరపడి శ్మశాన వాటికకే పోయేదు. ఓ అంధకారం అప్పుడే బ్రహ్మాండమంతయు ఆవరించి కమ్మున్న వారిని సైతము గుడ్డివాండును చేస్తున్నది కదా. అంధకారము కనవారి ఎన్నరూపై నిదానము నెత్త అరుగు దొంగలకు సిద్ధాంజలం మగలం కనిచ్చి ఇక త్వరపడి శ్మశాన శ్మశానము నచ్చడం వచ్చినను
ఎంత పొరబడి తిని ఎంత పొరబడి తిని సగము కావచ్చు పొడవు లేక నిట్ట నిలువున పైకి లేచిన ఈ శవమును చూచి ప్రాణిగా భావించి అయ్యో అయ్యయ్యో ఈ కళేబరపు దుస్థితి ఎంత జాలి గురిపెడిది ఎంత జాలి గురిపెడి మాయామేయ జగంబె నిత్యమని సంభావించి ఈ దేహము మాయామేయ జగం నిత్యము నిత్యము నిత్యమని సంభావించి మోహంగుణం ఈ కళేబరం బ్రతికినంత వరకు నా ఇల్లాలని నా కుమారుడని ఇది విచిత్రమైన ప్రకృతి
మోగనే ఇట్టి పేరిని కల్కలు కొన్న చిత్రలేఖకుని కుంచగదసించే ఈ నిదానక్షమును కచ్చగదలించి ఆడు రంగస్థలము మరణదూత ఇది మరణదూత చిత్తము దుష్టులలో అవని పాలించు భస్మ సింహాసనము బ్రతికినంత వరకే ధనవంతుడు పేదవాడు, బ్రతికినంత వరకే గొప్ప కులము తక్కువ కులము. మరణించిన తరువాత ధనవంతుడిని కాటిలో కట్టిలో కాలవలసినది, పేదవాడైనను ఈ కాటిలో కట్టి లేకపోయినను మట్టిలోనైనను కలిసిపోవలసినది. కులమత భేదములు ఏవు ఇతట కాములని అస్పృశ్యత సంచరించు తానే కల్పించున్న భేద భావములో లోకములోని కష్టములన్నీ నన్నే కోరి వరించినట్లున్నది. కాకున్నా ఇన్ని కష్టములకు అనుభవించుడు ఈ నిర్భాగ్యపు హరిశ్చంద్రుడు గతించిన పిదప పాపము మనల కష్టములకు తానెక్కడ దొరుకుదో కదా. రాజ్యవియోగమునికి దుఃఖింపను, మహారణ్య వాసాది ఘోర దుఃఖములు ఎన్ని సంభవించినను గణింపను. కడకు అతి నీచితమ్మగున ఈ చండాల దాస్యంపుడుకు కూడా పరితపించదు. కానీ చేపట్టిన దాని చేపట్టిన అర్థాంగి దండే పరమదైవముగా భావించుచు నా మూలమున తనకెంత లేసి కష్టములు సంభవించినది క్షమాగుణ సంపత్తి చే సహించుటయే కాక తన్ను ఒక్కరికి తెగనమ్ము కొనుట నీచం బట్టి నే సంకోచించుతున్నప్పుడు నాథ సత్య ప్రతిష్టకయునొచ్చు నీచ కృత్యములన్నీ సగౌరము లేయకుడని నాకు ఉత్సాహము కలిగించి నా సత్యదీక్షను కాపాడిన అర్థాంగ లక్ష్మికు చంద్రమణి దేవి అసూర్యం పశ్య నీరాడువాస సౌఖ్యం మేమయ్యను దేవి. ప్రతి బ్రతికి ఉండగానే అనాథ ఒక్కరి దయకు పాత్రురాలు కావలసి వచ్చి కదా. నాయన కుమార లోహిత మరణ నిన్ను ఎన్నడూ చూడగలుగుతుందయ్యా, ఎన్నడూ చూడగలుగుతుందయ్యా. దాసదాసి జనంబుల చేతుల నుండి అడుగిట పెట్టనీక నీకు నాకు ఆరామమునిపించిన నిన్నెట్టి నిష్ఠురతనమ్మకు దాస్యము
ఏమిది? గడచిన విపత్తులు కొట్టుకొట్టికి తలంపులకు వచ్చి నా ధైర్యమును మరింత మాపుచున్నవి. ఆనాడు నా భార్యాపుత్రులను కాలకౌశకులకు విక్రయించినప్పుడు దాసే కథనమే అని అపారుడు తన తల్లిని అదలించినాడని నా కుమారుడు మా లోహితాసుడు ఓడి మా అమ్మను ఎక్కడికి కొనిపోయేదవురా అని తనపై అదలినాడని ఆ కాలకౌశకుడు అట్టి దురవస్థల నుండి సతీసుతులను తప్పింపలేకపోయింది కదా. నాకై కదా రారాజు పెద్ద ఇగు ఇల్లాను దిక్కుమాల పరుల గొప్ప చాకిని కత్తి అట్టున్నాడు. కఠినాత్మ హరిశ్చంద్ర, నీవు నిక్కముగా కిరాతములకు చెప్పింపవలసిన వాడని అయ్యో, ఎంత వైపరీత్యము జరిగినది. ఎప్పటికి నేను శుభములు రాకపోవడము ధైర్యము కూడా అంతరించినది. బ్రతికినంత వరకు దేవికా దాస్య దుఃఖమును నాకీ కాటి కాపుడు ఉద్యోగమును అవశ్యానుభూతంబులే కదా. అకటకట మందభాగుండనైన నా చిత్తమునకు శాంతి ఎప్పటికో ఇక శాంతి కాకేమున్నది. నామది దురంతమైన చింతాఖతి మానవి రాయ ఉద్రమై సుగుణ భద్రమైన చైతన్యమేనైజం ఛతించి నిర్వీకృతి మేళం కీర్తనొక్కు మదిగబు యోగి మదంగురి అపుడే శాంతి నా చింతకు. ఎక్కడుండే దీనారంభు శ్రవణ గోచరంబగుచున్నది. పరికింపగా అది స్త్రీ కంఠములేనున్నది. పాపం ఆ మందభాగ్యురాలు ఎవరో పోయి చూచెదగాక.